హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ రాధా మురళి ప్రేమ కావ్యం పార్ట్ 4. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? కాంతమ్మ తోటమాలిని పిలిచి మురళి ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఇంటికి తీసుకుని రమ్మని చెప్పింది. ఆ తోటమాలి వాళ్ళ అమ్మగారు చెప్పినట్టుగానే మురళిని వెతుక్కుంటూ వెళ్ళాడు. అతను చెరువు గట్టు దగ్గర కూర్చొని ఉన్నాడు. ఇంకా మందు బాటిల్ ఓపెన్ చేయలేదు, సిగరెట్ వెలిగించలేదు, కానీ డల్గా కూర్చొని చెరువులో గాలం వేస్తూ ఉన్నాడు. బాబు, మిమ్మల్ని అమ్మగారు వెంటనే రమ్మని చెప్పారు ఇంటికి అని అతను చెప్పడంతో అతను గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలేశాడు. ఏదైనా ముఖ్యమైన పని ఉంటేనే వాళ్ళమ్మ అతన్ని ఇంటికి రమ్మని తోటమాలితో కబురు పంపుతుంది. ఇక అతను గాలానికి పడ్డ 2 పెద్ద చేపలను బయటికి తీశాడు. మళ్ళీ చెరువులోకి వదిలేయబోతూ ఉంటే తోటమాలి అడ్డుకున్నాడు. బాబు, ఈ పూటకి వాటిని నాకు ఇచ్చేయండి. ఇంటికి తీసుకుని వెళ్ళి కమ్మగా పులుసు పెట్టించుకుని మా ఇంటి దానితో వండించుకుంటాను. 4 రోజులు తృప్తిగా తింటాను అని అతను చెప్పడంతో మురళి మందు, సిగరెట్ అన్నీ అక్కడే వదిలేసి బ్యాగ్ స్టార్ట్ చేసుకొని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళగానే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఏదైనా పెద్ద గొడవ జరుగుతుందేమో, లేదంటే రాధా వాళ్ళ అమ్మ నాన్నలని పిలిపించి రాధని వాళ్ళతో పంపిస్తుందేమో మా అమ్మ అని మురళి ఎన్నో ఊహించుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. కానీ ఇల్లంతా సైలెంట్గా ఉండడం చూసి అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. ఆ నిశ్శబ్దం అతనికి నచ్చడం లేదు. వాళ్ళ అమ్మ దేవుడి ముందు కూర్చొని ఏదో పారాయణం చేసుకుంటూ ఉంది. మురళి కొద్దిసేపు వాళ్ళ అమ్మని చూస్తూ సోఫాలో కూర్చున్నాడు. అతను డల్గా ఉన్నాడు, కానీ కోపం మాత్రం ఇంకా ముక్కు మీదనే ఉంది. తప్పు చేసింది అతనే, అయినా సరే కోపం కూడా అతనికే ఉంది. వాళ్ళమ్మ మౌనం, ఆ ఇంటి నిశ్శబ్దం అతనికి ఏమాత్రం నచ్చడం లేదు. ఒక 20 నిమిషాలు అలాగే వాళ్ళ అమ్మ వైపు చూస్తూ కూర్చున్నాడు. ఆమె దేవుడిని తలుచుకొని ఎదురుగా ఉన్న బుక్ని పక్కన పెట్టేసి సైలెంట్గా పైకి లేచి కొడుకు వైపు చూడకుండా ఆమె తన గదిలోకి వెళ్ళి డోర్ పెట్టుకుని పడుకుంది. మురళికి వస్తున్న కోపం అంతా ఇంతే కాదు. వెంటనే వెళ్ళి వాళ్ళ అమ్మ డోర్ కొట్టి ఎందుకు నన్ను పిలిపించావు అని అడగాలని ఉంది అతనికి. కానీ అప్పటికే టైం రాత్రి 11 కావస్తుంది. అసలే వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగుండటం లేదు అని ఒక నిమిషం తల్లి గురించి ఆలోచించి కోపంగా మళ్ళీ బయటికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు. బైక్ స్టార్ట్ చేసిన సౌండ్ కాంతమ్మకు వినిపించింది. ఆమె గదిలో ఉన్న కిటికీ దగ్గర నిలబడి కొడుకుని చూస్తూ ఉంది. అతను బైక్ స్టార్ట్ చేశాడు, కానీ ముందుకు వెళ్ళడం లేదు. అతని మనసు ఒక్కసారిగా రాధ వైపుకు లాగింది. ఉదయం డాక్టర్ గారు వచ్చి చెక్ చేసి వెళ్ళింది. అసలు ఆమె లేచిందా? ఎలా ఉంది? తిన్నదా లేదా అని అతను రాధ గురించి ఆలోచిస్తూ, అమ్మ తన గదిలో పడుకుందేంటి? రాధని ఒంటరిగా గదిలోనే వదిలేసిందా? తనకి ఏదైనా అవసరం ఉంటే ఎలా? అయినా రాధని వదిలేసి అమ్మ తన గదిలో ఎందుకు పడుకుంటుంది? ఒకవేళ రాధకి మెలకువ వచ్చి ఇక నేను ఇంట్లో ఉండను అని ఉదయం అమ్మతో చెప్పిందా? అమ్మ వాళ్ళ ఇంటికి పంపించిందా రాధని అని పరిపరి విధాలుగా మురళి ఆలోచిస్తూ మనసు ఉండబట్టలేక స్టార్ట్ చేసిన బైక్ని మళ్ళీ ఆఫ్ చేసి అతని గదిలోకి వెళ్ళాడు. అది చేసిన కాంతమ్మకు మనసు కాస్త ప్రశాంతంగా పడింది. ఆమె కన్నీళ్లను తుడుచుకొని, నువ్వు పూర్తిగా చెడిపోలేదురా. నీకు మనుషుల పట్ల కాస్త ప్రేమ ఉంది కాబట్టే తిరిగి ఇంటికి వచ్చావు. నా గురించి ఆలోచించి ఈ రాత్రి వేళలో నాతో గొడవ పడలేదు. బయటికి వెళ్ళాల్సిన వాడివి వెళ్ళకుండా నీ భార్యని చూడడానికి గదిలోకి వెళ్తున్నావు. ఈ మాత్రం మార్పు కలిగితే మొదట సంతోషించేది నేనేరా. ఎలాగైనా సరే నిన్ను పూర్తిగా మార్చేయాలి. నువ్వు రాధతో కలిసి సంతోషంగా ఉండాలి. పిల్ల పాపలతో నీ జీవితం పరిపూర్ణం కావాలి అని కాంతమ్మ మనసులోనే అనుకొని ఆమె గదిలో ఉన్న భర్త ఫోటో వైపు చూస్తూ, మన కొడుకు ఎలా మారిపోయాడో చూస్తున్నారా అంటూ అతనితో ఆమె గోడు చెప్పుకుంటూ అలాగే నిద్రపోయింది. ఇక గదిలోకి వెళ్ళిన మురళికి
రాధ నిద్రపోతూ కనిపించింది. హమ్మయ్య! రాధ వాళ్ళ పుట్టింటికి వెళ్ళలేదు. ఇక్కడే ఉంది అని అతనికి ఒక చిన్న చిరునవ్వు వచ్చి పెదాలపైన చేరింది. ఫ్రెష్ అయ్యి వచ్చి ఆమెనే చూస్తూ, "నువ్వు ఇక్కడే ఉన్నందుకు నాకు సంతోషంగానే ఉంది కానీ, నీ మొండితనం నన్ను మూర్ఖుడిలా మార్చేసింది. ఆ రోజు నేను చెప్పినట్టు నువ్వు నా ముద్దు ముచ్చటలను తీరిస్తే, ఈరోజు నువ్వు ఇంతలా బాధపడేదానివి కాదు కదా! అయినా ఎందుకే నీకు ఇంత టెక్కు? అసలైతే ఈరోజు మన సెకండ్ నైట్. ఈరోజు కూడా నీతో నేను కలవాలని అనుకున్నాను కానీ, ఒక్కరోజుకే ఉలుకు పలుకు లేకుండా పడుకొని ఉన్నావు. ఫస్ట్ నైట్ రోజు నన్ను తట్టుకోవడం నీకు అంత తేలికేమీ కాదులే కానీ, నేను వదులుకోలేను. అలానే ఇంత బాధలో ఉన్న నిన్ను మళ్ళీ బాధ పెట్టలేనులే. నీకు నయమైన తర్వాత నేనేంటో చూపిస్తాను. ఆ రోజు నీ చెయ్యి పట్టుకున్నందుకే నా చెంప మీద కొట్టావు. నువ్వు కొట్టింది నా చెంపకు తగలలేదు, నా మనసుకి తగిలింది. నీ శరీరానికి నేను చేసిన గాయాలు తగ్గిపోతాయేమో, నా మనసుకు తగిలిన గాయం మానదు అని అతను రాధనే చూస్తూ మనసులో ఉన్న బాధని బయటపెట్టుకున్నాడు. ఆమె కళ్ళు తెరవలేదు కానీ అతని మాటలు వింటూనే ఉంది. రోజంతా కాంతమ్మ గారు ఇంట్లో పని వాళ్ళు రాధని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. 10 నిమిషాలకు ఒకసారి ఆమెకు జ్యూస్ తాగిస్తూ కషాయాలు తాగిస్తూనే ఉన్నారు. అందుకే రాధకి కాస్త నీరసం తగ్గింది. మురళి గదిలోకి వచ్చినప్పుడు ఆమె మేలుకొనే ఉంది కానీ అతని అలికిడి విని వెంటనే కళ్ళు మూసుకుంది. నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంది. మురళి రాధ పక్కనే పడుకున్నాడు. అతను మళ్ళీ ఏదైనా చేస్తాడేమో అని రాధ భయపడుతూనే ఉంది. మురళి సైలెంట్గానే ఉన్నాడు. కాకపోతే రాధ పైన కాళ్ళు చేతులు వేసుకుని పడుకున్నాడు. అది ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. ఆ రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు ఆమె. ఇక ఉదయాన్నే నిద్ర లేచాడు మురళి. రాధకి రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు కదా, తెల్లవారుజామున పడుకుంది ఆమె. అతను వాళ్ళ అమ్మతో మాట్లాడాలని గదిలో నుండి బయటికి వచ్చాడు. అప్పటికే ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయాయి. దేవుడి గదిలో దీపారాధన కూడా అయిపోయింది. వాళ్ళమ్మ టిఫిన్ చేస్తూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. అతను వాళ్ళ అమ్మ గది వైపు చూశాడు. పని వాళ్ళు బట్టలు సర్దుతూ కనిపించారు. ఏం జరుగుతుంది? ఎవరైనా వచ్చారా? లేకపోతే మేమే ఎక్కడికైనా వెళ్తున్నామా అని అతను మనసులోనే అనుకుంటూ వాళ్ళ అమ్మ పక్కనే కూర్చున్నాడు. అతనికి కూడా ఆమె టిఫిన్ వడ్డిస్తూ ఉంటే నేను ఫ్రెష్ అవ్వలేదు అని చెప్పాడు. ఆమె ఫోన్ మాట్లాడేసి టిఫిన్ తింటూ ఉంది. అమ్మా, ఏం చేస్తున్నావు అని అతను అడిగాడు. కనబడడం లేదారా? టిఫిన్ తింటున్నాను అని ఆమె సమాధానం ఇచ్చింది. ఇది కనబడుతుంది. రాత్రి నన్ను రమ్మన్నావు ఇంటికి, కానీ నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి పడుకున్నావు. నేనంటే నీకు లెక్కే లేదు. ఎందుకు పిలిచావు అని అడిగాడు. నిన్న పగలంతా నీ పిల్లానికి నేను సేవలు చేసి అలసిపోయాను. అందుకే రాత్రి విశ్రాంతి తీసుకుందామని వెళ్ళి పడుకున్నాను. రాత్రి కూడా మేల్కొని నీ పిల్లానికి నేను సేవలు చేయాలా అని ఆమె అడిగింది. తగ్గే వరకు నువ్వే సేవ చేస్తావో లేక పని వాళ్ళని పెడతావో నీ ఇష్టం, కానీ నేను మాత్రం ఈరోజు బయలుదేరిపోతున్నాను. నాతో పాటు మన ఈ ముగ్గురు పని వాళ్ళని కూడా తీసుకొని వెళ్తున్నాను అని కాంతమ్మ చెప్పడంతో మురళికి అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? అయినా వీళ్ళెందుకు నీతో వస్తున్నారు అని అడిగాడు. ఆమె టిఫిన్ తినేసి చేతులు కడుక్కొని వేసుకోవలసిన టాబ్లెట్స్ని వేసుకొని నెల రోజులకు సరిపడా మందులని ఒక బాక్స్లో సర్దుకుంటూ ఉంది. అమ్మా, నేను అడుగుతుంటే నువ్వు ఏమీ మాట్లాడకుండా నీ పని నువ్వు చూసుకుంటున్నావు. అసలు ఎక్కడికి వెళ్తున్నావు చెప్తావా లేదా అని అతను అడిగాడు. అబ్బా, ఏంట్రా నేనసా, ఇందాక ఫోన్లో మాట్లాడింది ఎవరితోనో తెలుసా? నీకు పిల్లనిచ్చిన మీ మామతో. వాళ్ళు నిన్న సాయంత్రమే నాకు ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయికి మంచి మొగుడు, మంచి అత్తగారిల్లు దొరికితే పుణ్యక్షేత్రాలకు వస్తామని మొక్కుకున్నారంట. నన్ను కూడా రమ్మని బలవంత పెట్టారు. వాళ్ళ మాట కాదనలేక వస్తాను అని చెప్పాను. నన్ను తీసుకొని వెళ్ళడానికి వాళ్ళే ఇక్కడికి వస్తామన్నారు ఈరోజు. కానీ ఇక్కడ రాధ పరిస్థితిని చూసి వాళ్ళు బాధపడతారని నేనే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను.
అందుకే హడావిడిగా అన్నీ సర్దుకుంటున్నాను. నువ్వు నన్ను మాట్లాడించి తికమక పెట్టకు, లేదంటే అన్నీ మర్చిపోతాను నా టాబ్లెట్స్ని అని ఆవిడ కాస్త కోపంగా చెప్పింది. ఏంటి, నెల రోజులు ట్రిప్పుకు వెళ్తున్నావా అని మురళి అడిగాడు. ట్రిప్‌కి కాదురా, దైవ దర్శనాలకి. వాళ్ళ పిచ్చి కాకపోతే మంచి మొగుడు, మంచి అత్తారిల్లు వాళ్ళ బిడ్డకు దొరికింది అని వాళ్ళేదో మొక్కులు నెరవేర్చుకుంటున్నారు. అసలు విషయం తెలిస్తే ఆ దేవుడిని కూడా తిట్టేస్తారేమో వాళ్ళు అని కాంతమ్మ అన్నది. అప్పుడే నిద్ర లేచిన రాధ మెల్లిగా గదిలో నుండి బయటికి వచ్చి వీళ్ళ మాటలు విన్నది. అత్తయ్య, నేను కూడా మీతో పాటు వస్తాను అని చిన్నగా అన్నది. ఆమె మాటలు విని మురళి వెనక్కి తిరిగి చూశాడు. కాంతమ్మ కోడల దగ్గరికి వెళ్ళి, ఈ పరిస్థితిలో నిన్ను తీసుకొని వెళ్ళడం మంచిది కాదమ్మా. అయినా కొత్త జంటని ఎవరు పుణ్యక్షేత్రాలకు తీసుకొని వెళ్ళరు, అది కూడా నెల రోజులకి. అంతా బాగుంటే మీ ఇద్దరు కలిసి హనుమూన్ ట్రిప్పుకు వెళ్ళేవాళ్ళు. కానీ నీకు ఆ అదృష్టం లేదులేమ్మా అని ఆవిడ ఒక నిట్టూర్పు విడిచింది. రాధ సరిగ్గా నిలబడలేకపోతుంది. నడవడానికి కాళ్ళు వణుకుతున్నాయి. ఆమెను తీసుకొని కాంతమ్మ గదిలోకి వెళ్ళింది. కొద్దిసేపు కోడలితో ఏకాంతంగా మాట్లాడింది. నేను చెప్పిందంతా గుర్తుంది కదా అమ్మా. నేను వాడిని అతి గారాబం చేసి చెడగొట్టేశాను. తల్లిని కదా, వాడిని కొట్టలేకపోయాను, తిట్టలేకపోయాను. తండ్రి లేడు కదా. కానీ భార్య ఎలాంటి భర్తనైనా సరే మార్చుకోగలదు. నువ్వు ప్రేమతో వాటిని పూర్తిగా మార్చేయాలి. నాలాంటి అమ్మలు ఉన్నంతకాలం నీలాంటి కోడళ్లకు ఈ బాధ తప్పదేమో. నన్ను క్షమించు తల్లి అని కాంతమ్మ రాధ చేతులు పెట్టుకొని ఏడ్చింది. రాధకి కూడా అత్తని చూస్తే బాధగా అనిపించింది. కానీ రాధ ఆవిడ చెప్పిందంతా విన్నదే తప్ప ఏమీ సమాధానం ఇవ్వలేదు. ఇక కాంతమ్మ కొడుకు దగ్గరికి వచ్చి, నేను నెల రోజుల పాటు వెళ్తున్నాను. ఎలాగో నీకు పొలం వైపు వెళ్ళే టైం ఉండదు కదా, అందుకే పని వాళ్ళకు చెప్పాను. ఇక మన వ్యాపారాల గురించి అసలు నీకు పట్టించుకునే తీరికే ఉండదు. వాటి గురించి కూడా యథావిధిగా గుమాస్తాలే పని చూసుకుంటారులే. ఇక ఇంటి గురించి అయితే నీకేమీ తెలీదు. నీకు తెలిసిందల్లా ఊరిపైన పడి బలాదురుగా తిరగడం, అది ఒక్కటే కదా. నీ వరకు నువ్వు సంతోషంగా ఉండు, కానీ రాధని ఇబ్బంది పెట్టకు. నేను వచ్చే వరకు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఒక ఆడపిల్ల నిన్ను నమ్మి నీ చెయ్యి పట్టుకొని నీ జీవితంలోకి అడుగుపెట్టింది. తనని నువ్వు సంతోషంగా చూడకపోయినా పర్వాలేదు, కానీ నీ వల్ల బాధపడేలా మాత్రం చేయకురా. ఆడపిల్ల కన్నీళ్ళు మంచివి కాదురా. నేను ఎంత చెప్పినా నువ్వు మారవు. పగలంతా నువ్వు ఎంత తిరుగుతావో తిరిగేసేయి, కానీ చీకటి పడే ముందు ఇంటికి వచ్చేసేరా. ఇంట్లో రాధ ఒక్కతే ఉంటుంది అని మురళికి చెప్పేసి ఆమెతో పాటు ముగ్గురు ఆడపని వాళ్ళని కూడా ఆమెకి తోడుగా తీసుకుని వెళ్ళింది. లంకంతా ఇంట్లో ఎవ్వరూ లేరు, రాధా మురళి ఇద్దరు తప్ప. బయట మగ పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంట్లోకి సరిగ్గా రారు. ఇక మొండిగా పెంకిగా ఉండే రాధ మురళి బాటలో నడుస్తుందా, లేక మూర్ఖంగా ప్రవర్తించే మురళి రాధ అడుగుజాడల్లో నడుస్తాడా? ఎవరు ఎవరు తీరుని మారుస్తారో, ఎవరు ఎలా ప్రేమలో పడిపోతారో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.